నమస్తే. ఇక టాలెంట్ ఎవరి సొత్తు కాదు, ఆడ మగానే తేడా ఉండదు, అందరూ సమానమే. అవకాశం ఇస్తే అనుకుంది సాధిస్తారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అద్భుత ప్రతిభతో సత్తా చాటారు సాఫ్ట్ బాల్ ప్లేయర్ ప్రవళిక. సికింద్రాబాద్ వారసిగూడకు చెందిన తెలుగు తేజ. 14 ఏళ్లకే ఆమె నాసాను సందర్శించారు. 20 ఏళ్లకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. జాతీయ అంతర్జాతీయ పోటీలో రికార్డులు సృష్టించారు. మహిళా దినోత్సవం సందర్భంగా సాఫ్ట్ బాల్ ప్లేయర్ ప్రవళిక మనతో పాటు ఉన్నారు. ఆమె జీవిత విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. రైట్. హాయ్ ప్రవళిక గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అసలు మీ గురించి తెలుసుకున్నప్పుడు నేనైతే షాక్ అయ్యాను. ఇంత చిన్న పాప ఏంటి ఇన్ని సాధించిందా అని చెప్పేసి. అసలు ఏంటది 14 ఏళ్ళకి అమెరికా మొత్తం చుట్టొచ్చేసారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో ఫస్ట్ కుటుంబ నేపథ్యం నుంచి స్టార్ట్ చేద్దాం. సో అసలు ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఫాదర్ ఏం చేస్తుంటారు, అమ్మ ఏం చేస్తుంటారు, సిబ్లింగ్స్ ఎంతమంది? కమింగ్ టు ద ఫ్యామిలీ, నేను సింగిల్ చైల్డ్ అనమాట మా పేరెంట్స్కి. సో మా ఫాదర్ రియల్ ఎస్టేట్ చేస్తారు అండ్ ఈజ్ ఎ పొలిటీషియన్. మమ్మీ ఈజ్ అ షీఈ్ అ హోమ్ మేకర్. ఓకే, డన్. అయితే ఫస్ట్ ఈ సాఫ్ట్ బాల్ అనేది అసలు చాలా మందికి తెలియదు కదా. సో అంటే నీ వల్లనే తెలుస్తుంది అనుకోవచ్చు ఇప్పుడు మన తెలంగాణలో. అయితే అసలు ఈ సాఫ్ట్ బాల్ అంటే ఏంటి, అసలు ఈ గేమ్ ఎలా ఉంటుంది, దీంట్లో ఎంతమంది ఉంటారు ఈ జట్టులో, అసలు ఇదేంటి, దీని గురించి? సాఫ్ట్ బాల్ నా ఈ గేమ్, ఈ జర్నీ అనేది నేను స్కూలింగ్ నుంచి స్టార్ట్ అయింది. నేను 5th క్లాస్ నుంచి నా స్కూలింగ్ కమ్స్ టు సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హై స్కూల్ సికింద్రాబాద్, ప్లస్ ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకున్నాను నేను. సో నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు ఈ జర్నీ అనేది స్టార్ట్ అయింది. అండ్ మా స్కూల్ పీటీ టీచర్ జైష్లా మ్యామ్ ద్వారా నాకు ఈ గేమ్ తెలియడం అని జరిగింది. సో మా ఫస్ట్ కోచ్ సునీల్ సార్ వారు ఉన్నారు, వాళ్ళందరి ద్వారా నాకు ఈ గేమ్ ఎట్లా ఆడతారు, అసలుకి ఏంటి, ఈ టీంలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, సో గేమ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ సాఫ్ట్ బాల్ అనేది నాకు స్కూలింగ్ నుంచి తెలిసిందనమాట. సో మా కమింగ్ టు ద టీమ్, మా టీం మొత్తం 16 మెంబర్స్ ఉంటారు. సో ప్లేయింగ్ మాత్రం 9 మెంబర్స్ ఆడతాము మెయిన్లో. సో టోటల్ 16 మెంబర్స్ గేమ్ ఉంటుంది. లైక్ బేస్బాల్ మీరు వినే ఉంటారు ఐడియా. బేస్బాల్ అండ్ సాఫ్ట్ బాల్ ఈజ్ అ సిమిలర్ గేమ్ యాక్చువల్లీ. ఓన్లీ బాల్లో డిఫరెన్స్ ఉంటుంది అండ్ ద ఎక్విప్మెంట్స్లో డిఫరెన్స్ అండ్ ద లెంత్ ఆఫ్ ద కోర్ట్లో డిఫరెన్స్ ఉంటుంది. సో ఇట్స్ అ సిమిలర్ గేమ్. అంటే లైక్ క్రికెట్ లానే ఇందులో బ్యాటింగ్ ఉంటుంది, ఫీల్డింగ్ ఉంటుంది, మళ్ళీ స్ట్రైక్స్ అండ్ ఆల్, లైక్ ఇట్స్ గోస్ ఆన్ అనమాట గేమ్ అనేది. ఓకే, అంటే ఇంతకుముందు మీరే అన్నారు, సో దీనికి సిమిలర్ గేమ్ గురించి చెప్పారు. బట్ మనకి క్రికెట్ ఉంది, బ్యాడ్మింటన్ ఉంది, హాకీ ఉంది, సో ఇవన్నీ తెలిసిన గేమ్సే. ఇవన్నీ ఉండగా సాఫ్ట్ బాల్ని ఎందుకు ఎంచుకోవాలనుకున్నారు? దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు? సాఫ్ట్ బాల్ ఎందుకంటే లైక్ మీకు చెప్పిన 5th క్లాస్లో ఇన్స్పిరేషన్ అంటూ ఎవరు లేరు. లైక్ సెల్ఫ్ మోటివేటెడ్గా సెల్ఫ్గా వచ్చి గేమ్లో జాయిన్ అవ్వడం జరిగింది. సాఫ్ట్ బాల్ తెలుసుకోవడం అనేది స్కూలింగ్. అంటే నాకు స్కూలే ఇప్పుడు ఎట్లా సాఫ్ట్ బాల్ ఇన్స్పిరేషన్ అంటే సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ అని చెప్పాలి. ఇంకా ఎందుకంటే ఆ స్కూల్ నుంచే నాకు ఈ గేమ్ అనేది తెలియడం జరిగింది. అక్కడ నుంచి పార్టిసిపేషన్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ, స్టేట్ లెవెల్, నేషనల్, దెన్ కమింగ్ టు ద ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఈ రోజు వరకు కూడా ఈ సాఫ్ట్ బాల్ అనేది కొనసాగిస్తున్నాను. సో ఇంకా కొనసాగిస్తానని చెప్తున్నాను. రైట్. ఓకే, ఈ ప్రవళిక మరి అంటే ఇప్పుడు అబ్రాడ్స్కి వెళ్ళడం అనేది ప్రతి ఒక్కరి కళ. సో కొంతమంది అంటే చాలామంది కూడా సో జాబ్ చేసి కొన్ని సేవింగ్స్ చేసుకొని అలా ట్రిప్కో అంటే టూరిజం టైప్లోనే వెళ్తారు. బట్ నువ్వు 14 ఇయర్స్కే యూఎస్ వెళ్ళి మొత్తం చుట్టొచ్చేసావంట. సో అదేలా సాధ్యపడింది? సో దాని గురించి చెప్పి. 14 ఇయర్స్ నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు స్కూల్ తరపు నుంచి లైక్ యాక్చువల్లీ మాకు నాసా ఐడియా ఉంటుంది కదా అందరికీ. లైక్ నాసాలో మాకు స్కూల్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారనమాట. సో లైక్ ద who got toppers, they got selected for the NASA. Okay, so దాని వల్ల మేము USA వెళ్ళాము 2017లో when I was in 8th standard. సో అక్కడికి వెళ్ళి న్యూయార్క్ చూసాము, వాషింగ్టన్ DC, కమింగ్ టు ద ఫ్లోరిడా. లాస్ట్ 5 days మాకు నాసా బేస్ క్యాంప్లో ప్రాజెక్ట్స్ అవన్నీ అయ్యాయి అనమాట. సో మా టీమ్కి అక్కడ గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అండ్ ఐ గాట్ కన్సిడర్డ్ యాజ్ అ నాసా గోల్డ్ మెడలిస్ట్ ఇన్ దట్. అలా నేను యూఎస్కి వెళ్ళి అప్పుడు అదే ఏజ్లో ఫస్ట్ టైం నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కానీ, అదే ఫస్ట్ టైం లైక్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్లోనే ఫస్ట్ టైం యూఎస్కి వెళ్ళడం, లైక్ ఇట్ వాజ్ అ డ్రీమ్ ఫర్ మీ టు గో టు యూఎస్ఏ. బట్ ఆ డ్రీమ్ అనేది ఆ చిన్న ఏజ్లోనే తీరడం అనేది ఇట్స్ అ గ్రేట్. అంటే ఇప్పుడు ఆ ఎగ్జామ్లో ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేశారో అందులో నువ్వు క్వాలిఫై అయ్యి ఇంకా అమెరికా వెళ్ళినప్పుడు అసలు ఇంట్లో ఏమన్నారు? అంత లాంగ్ నార్మల్గా అయితే ఇంట్లో ఆ ఏజ్లో మనం ఏదైనా పిక్నిక్ వెళ్తామంటేనే పంపించారు, అంత లాంగ్ గా వద్దు అంటారు. దట్టు మనకు ఫినాన్షియల్ గా కూడా స్టేబుల్ ఉండాలి. సో ఆ టైంలో మరి ఇంట్లో మీ పేరెంట్స్ కానీ మీ నాన్న కానీ ఏమన్నారు?
లైక్ ఫస్ట్ టైం నేను ఇంటికి వచ్చి నాకు ఆ న్యూస్ తెలంగాణ ఇంటికి వచ్చి మా ఫాదర్కి చెప్పాను, డాడీ ఇలా సెలెక్ట్ అయ్యాను, ఇట్లా నాసాకి వెళ్ళాలంట. లైక్ అంటే డాడీ అన్న లైక్ ఎంత బడ్జెట్ అవుతుంది. ఫస్ట్ ఇంట్లో మమ్మీ వాళ్ళు అండ్ మై గ్రాండ్ పేరెంట్స్ అన్నారు లైక్ నో అవసరం లేదు, ఇంత చిన్న ఏజ్ లో అక్కడ యుఎస్ఏ అంటే ఏం మాటలా ఏం తెలియదు, ఇప్పుడిప్పుడే కదా అని లైక్ వాళ్ళు నో ఉన్నారు. బట్ నేనే నా ఫోర్స్ పైన ఈవెన్ మా డాడీ సపోర్ట్ అంటే అప్పటికప్పుడు ఫైనాన్షియల్ గా అరేంజ్మెంట్ చేసుకొని అప్పటికి పంపించడం అనేది వాళ్ళ లైక్ అంటే వాళ్ళకి అంత ధైర్యం ఉంది, ఐ కెన్ స్టాండ్ ఆన్ మై లెగ్స్ అని, కాబట్టి వాళ్ళు ఒక ముందు స్టెప్ తీసుకొని నన్ను పంపించడం జరిగింది. అసలు అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అమెరికా నేను అసలే చిన్న పాప ఉన్నప్పుడు 8th క్లాస్ అంటే ఆల్మోస్ట్ ఏం తెలియదు. సో ఆ ఏజ్ లో నీకు ఆఫర్ వచ్చినప్పుడు అసలు నువ్వెలా ఫీల్ అయ్యావు నీ పర్సనల్? లైక్ అంటే ఆఫర్ ఇన్ ద సెన్స్ లైక్ ఫస్ట్ వినగానే ఓకే అంటే నేను రియలైజేషన్ లో ఓకే నేను క్వాలిఫై అయ్యానా అన్నట్టు ఒక రియలైజేషన్ లోకి వచ్చి దాని తర్వాత ఓకే అదే యుఎస్ఏ అంటే ఎప్పుడో పెద్దయ్యాక వెళ్ళాల్సిన డ్రీమ్ ఇప్పుడే జరిగిపోతుందని ఒక ఫీలింగ్ లో ఉన్నా. లైక్ అంటే మా పేరెంట్స్ సపోర్ట్ మా ఫ్యామిలీ సపోర్ట్ నాకు అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ గర్ల్ ఉమెన్ అనమాట. సో ఆ ధైర్యంతో నేను ముందుకు వెళ్ళడం జరిగింది. ఇంకా నాసా లైక్ యుఎస్ఏ ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్ వాస్ వెరీ అంటే ఫస్ట్ వండర్ ఆఫ్ మై లైఫ్ అది. వావ్ సూపర్. ఇది విన్న మాకు కూడా వండరే, అంత చిన్న ఏజ్ లో వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. అండ్ ఇంకొకటి, మనం ఏదైనా సాధించాలి అని అనుకుంటాం, మన గోల్స్ ఉంటాయి, మనకు అంబిషన్స్ అంటూ ఉంటాయి. బట్ అవి సాధించడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. అవి ఎలా అయినా కావచ్చు. సో మన ఇంటి పక్క వాళ్ళే అయి ఉండొచ్చు, మన రిలేటివ్స్ అయి ఉండొచ్చు, సో మనకి ఫినాన్షియల్ గా అయినా అయి ఉండొచ్చు. ఆడపిల్ల అవసరమా, ఆడపిల్లకి ఎందుకు ఇవన్నీ, ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసావు? లైక్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ అంటే ఆడపిల్ల వచ్చింది ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ లో ఒక టాక్ అనేది వచ్చింది. లైక్ ఫ్యామిలీలో కూడా అరే ఆమె ఇప్పుడే కదా చిన్న ఏజ్ లో ఇంత చిన్న ఏజ్ లో బయటికి పంపించడం ఎందుకు, ఆడపిల్ల కదా ఇంటి బయటికి అంటే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది బాగాలేదు అంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో నేను ఎవరు చెప్పిన ఏమి వినకపోదు. లైక్ ఓన్లీ మై ఫాదర్ నేను అంత ఆ ఫాదర్ డిసిజన్ తీసుకున్నానంటే అంతే, నాకు ఎవరితో సంబంధం లేదు. ఈవెన్ ప్రెసెంట్ టిల్ నౌ ఆల్సో మమ్మీ కూడా మమ్మీ ఉన్నారేమో కానీ బట్ ఐ వోంట్ లిసన్ టు హర్ టు సే ఫ్రాంక్లీ. మమ్మీస్ ఎప్పుడు భయపడుతూ ఉంటారు. మమ్మీ భయం అని కాదు బట్ నేను ఇప్పటికి కూడా డిసిజన్ అంటే మా ఫాదర్ డిసిజన్ ఓకే అయితే ఐఎమ్ ఓకే. నాన్నకు వచ్చి లైక్ ఏదన్నా ఫాదర్ తో డిస్కస్ చేసి దాంతో మాట్లాడి ఒకవేళ ఫాదర్ ఓకే అయితే దెన్ ఐఎమ్ ఓకే దాని అంతే. ఎస్ ఓకే. అండ్ ప్రవళిక ఇంకొకటి, నీకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ కూడా వచ్చిందంట, గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో దాని గురించి నాకు రీసెంట్లీ 6 months బ్యాక్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ లో స్పోర్ట్స్ కోటాలో జాబ్ రావడం జరిగింది. జిఎస్టీ లో ప్రెసెంట్ ఐఎమ్ వర్కింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో నాకు అంటే ఆ స్పోర్ట్స్ కోటాలో లాస్ట్ బిఫోర్ ఇయర్ మేము నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు నేను అప్లై చేయడం జరిగింది నా సాఫ్ట్ బాల్ గేమ్ లో. సో ఫ్రమ్ 3,500 members వి గాట్ రిక్రూటెడ్. అంటే 9 sports ని తీసి 36 games ఉన్నాయి అనమాట. దాంట్లో మన సాఫ్ట్ బాల్ ఇంక్లూడ్ అవ్వడం అండ్ యాజ్ అ సాఫ్ట్ బాల్ ప్లేయర్ గా ఫస్ట్ టైం సాఫ్ట్ బాల్ ఇంక్లూడ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ లో అండ్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ రిక్రూటెడ్ ఇన్ స్పోర్ట్స్ కోటా అనమాట. వావ్ సూపర్. అండ్ ఈ సాఫ్ట్ బాల్ ఈ గేమ్ ఏదైతే ఉందో, సో ఇంతకు ముందు నువ్వు చెప్పావు, సో దీనికి ఫస్ట్ అంత గుర్తింపలేదు కదా. సో ఆ గేమ్ ఆడుతున్నప్పుడు కానీ అప్పుడు కానీ ఫ్రెండ్స్ ఎవరైనా, నీ ఫ్రెండ్స్ కానీ నీతో పాటు ఎవరైనా సరే మాట్లాడే వాళ్ళు ఈ గేమ్ గురించి ఏమైనా ఈ గేమ్ కింద గుర్తింపలేదు కదా, సో నువ్వు దీంట్లో వెళ్తే నీకు ఏమన్నా ఉంటుందా, ఇలా ఏమన్నా అన్నారా నువ్వు సక్సెస్ కాకముందు మాట? అంటే లైక్ గేమ్ అంటే ఇప్పుడు ఫ్రమ్ లాంగ్ ఇయర్స్ నుంచి ఆడుతున్నారు ఈ గేమ్. ఇప్పుడు పబ్లిక్ లో ఇన్వాల్వ్ అవుతుంది గేమ్ అంటే సాఫ్ట్ బాల్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. బట్ ఇది ఏదో ఇప్పుడు కొత్తగా వచ్చిన గేమ్ అయితే కాదు, ముందు నుంచి ఉన్న గేమ్ ఇది. బట్ ఇప్పుడు పాపులారిటీ అనేది పెరుగుతుంది మనకి. సో సాఫ్ట్ బాల్ గేమ్ అంటే లైక్ అన్నారు లైక్ అరే కొత్తగా ఉంది వినడానికి. ఈవెన్ దో ఇప్పుడు కూడా లైక్ కొంత తెలియని వాళ్ళకి ఇప్పుడు ఐఎమ్ సాఫ్ట్ బాల్ ప్లేయర్ అంటే అరే వాట్ ఇస్ సాఫ్ట్ బాల్ అంటే గేమ్ ఎలా ఆడతారు అలా క్రికెట్ ఇవన్నీ తెలుసు జనరల్ గా. బట్ సాఫ్ట్ బాల్ అంటే ఏంటి, దెన్ వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ద మరి ఇలా ఉంటుంది. బట్ కొంతమంది బేస్బాల్ అంటే ఐడియా ఉంటుంది, లైక్ బేస్బాల్ ఇస్ అ గేమ్ అంటే ఆ బేస్బాల్ దీనికి ఏంటి డిఫరెన్స్, ఇస్ సిమిలర్ గేమ్ బట్ డిఫరెన్సెస్ ఇలా ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. సో అందులో కూడా ఒక హ్యాపీనెస్, అరే మన గేమ్ నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే మన ఫ్రెండ్ సర్కిల్ లో కూడా మనం కమ్యూనిటీ పెంచుకుంటున్నాం. లైక్ అంటే గేమ్ ఎలా ఆడతారు, గేమ్ అంటే ఏంటి, ఇది దీంట్లోకి వస్తే ఎంత స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాదే, లైక్ ఇన్ని ఇయర్స్ నుంచి ఆడుతున్నాను బట్ ఐ గాట్ సమ్ గుడ్ రిజల్ట్ యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. చాలా మందికి ఇన్స్పిరేషన్ ఈ గేమ్ లో లైక్ అంటే మనకి లక్ అనేది ఏదో సడన్ గానే రాదు, ఎన్నో ఇయర్స్ కష్టపడితేనే దాని ఫలితం అని ఉంటుంది. సో ఎవ్రీ వన్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ కూడా నేను ఇప్పటికి ఇదే చెప్తాను నా ఇన్ని ఇంటర్వ్యూస్ లో ఈవెన్ ప్లస్ నవ్వుల్స్ అదే చెప్తున్నాను, ఎవరికైతే స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉందో, నాట్ ఓన్లీ స్పోర్ట్స్ అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు రావాలి, ముందుకు వస్తేనే వాళ్ళకి ఏంటనేది తెలుస్తుంది. ఎస్. అసలు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ
మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళ రియాక్షన్ అంటే స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ గెటింగ్ అ టాక్ అని ఇప్పుడు టచ్ లో వచ్చి మళ్ళీ అరే ప్రవళిక లైక్ అంటే పక్కన కూర్చొని ఉన్న వాళ్ళం ఇప్పుడు అరే అంటే ఆ పొజిషన్ వరకు వెళ్ళామంటే అంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అంటే మళ్ళీ మీట్ అవుదాము అంటే ఒక యాజ్ అ ఫ్రెండ్ గా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, ఇప్పుడు ఒక పొజిషన్ లో ఉన్నావు, యాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నావు, ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఉన్నావు అంటే వాళ్ళు కూడా అంటున్నారు మీ ఇంటర్వ్యూస్ చూస్తున్నాం మేము, అంటే మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ గా వస్తున్నావు బీయింగ్ అ ఫ్రెండ్ అని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ప్రజెంట్ ఇప్పుడు సెంట్రల్ గౌట్ జాబ్ వచ్చేసింది, అసలు ఇందులో చాలా మంది గుర్తుపడతా ఉంటారు, అసలు రిలేటివ్స్ కూడా పొగుడుతా ఉంటారు, సక్సెస్ వచ్చిన తర్వాత పొగుడతారు. సో మీ నాన్న ఫీలింగ్ ఏంటి అసలు? డాడీ హ్యాపీనెస్ ఇస్ అన్కండిషనల్ అనమాట, యాక్చువల్లీ అది వి కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్, బికాస్ అంటే ఫాదర్ సపోర్ట్ పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి మనం ఈ రోజు వరకు ఇంత ఉన్నాం. సో ఆ జాబ్ వచ్చి అది లైక్ కాల్ లెటర్ వచ్చి దాని ఆ డే దే వాజ్ లైక్ వెరీ బ్లెస్డ్ అనమాట, అంటే ఓకే ఇన్ని ఇయర్స్ నుంచి చేసిన కష్టంకి ఏదో ఒక ముందు స్టెప్ వచ్చింది లైఫ్ లో అనేది. అంటే అండ్ మా ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ బీయింగ్ అ సెంట్రల్ గవర్నమెంట్ హోల్డర్ అనమాట. సో ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీ, పేరెంట్స్ కూడా హ్యాపీ, వాళ్ళంతా సపోర్ట్ చేసి అంత హార్డ్ వర్క్ చేసినందుకు కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సూపర్ ప్రవళిక, కాన్ఫిడెంట్ లెవెల్స్ తెలిసిపోతున్నాయి తెలుసా ప్రతి వర్డ్ లో కూడా. ఓకే ప్రవళిక, అంటే ఇప్పుడు మనం ఒక పాత్ ని డిసైడ్ చేసుకున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, సో అందులో నువ్వు అరే అసలు ఏంటి అండ్ ఏ సిచ్యువేషన్ కి ఎక్కువగా సఫర్ అయ్యావు? సిచ్యువేషన్ ఇప్పటి వరకు ఎన్నో సిచ్యువేషన్స్ వచ్చాయి, నేను ఈ సిచ్యువేషన్ బాధపడింది అంటే లైక్ నేను అంటే ఎక్స్ప్రెస్ లైక్ బాధ అనేది ఏం లేదు నాకు, అంత పర్టికులర్ గా బాధపడ్డాను నేను అరే ఇళ్ళకి ఎందుకు వచ్చాను అనే సిచ్యువేషన్ నాకు ఎప్పుడు రాలేదు, వచ్చినా కానీ ఐ వుడ్ కవర్ ఇట్ బ్యాక్. అంటే ఇప్పుడు ఒక్కసారి ఎంటర్ అయ్యాక మళ్ళీ మనం బ్యాక్ స్టెప్ వేయలేము, బ్యాక్ స్టెప్ వేస్తే వేస్ట్, పడిన కష్టం అంతా వేస్ట్. సో ఎప్పుడైతే మనకి లైఫ్ లో హర్డల్స్ వచ్చినా కానీ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ముందుకెళ్ళి సాల్వ్ చేసుకోవాలి, కానీ వెనక స్టెప్ వేసాం అనుకో ఇంకా అది వేస్ట్, అంటే దానికి ఒక అర్థం అని మీనింగ్ ఉండదు మనకి ఎప్పుడు. ఎస్ ప్రవళిక, అంటే ఇప్పుడు చాలా మందికి కొంతమందికి అంటే స్పోర్ట్స్ సైడ్ అమ్మాయిలను ఎక్కువ ఎంకరేజ్ చేయరు స్పోర్ట్స్ సైడ్, సో అమ్మాయిలకి టాలెంట్ ఉన్నా సరే ఇంట్లో పేరెంట్స్ లేకపోతే ఏదో విధంగా అడ్డంకులు అనేది వస్తాయి కదా, అలాంటి వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సజెషన్స్ ఇన్ ద సెన్స్ అంటే పేరెంట్స్ కి మెయిన్ థింగ్ పేరెంట్స్, బికాస్ ఎవ్రీ చిల్డ్రన్ వెనక ఎవ్రీ ఉమెన్ ఆర్ అంటే వాళ్ళ పిల్లల వెనక సపోర్ట్ ఉండేది పేరెంట్స్ కాబట్టి పేరెంట్స్ కి ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ పిల్లలు ఏ స్ట్రీమ్ లో అయితే వెళ్ళాలనుకుంటున్నారో సెండ్ దెమ్, ఎందుకంటే స్పోర్ట్స్ కావచ్చు, డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, వెరెవర్ దే ఆర్ ఇంట్రెస్ట్, అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే విత్ స్టడీస్ ఎగ్జామ్షన్ కాదు, విత్ స్టడీస్ కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలి అందరికి. సో ఎంకరేజ్ చేయండి, మీ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తే వాళ్ళ టాలెంట్ ఏంటనేది ఒక్కసారి ఇంటికి వెళ్ళి బయటికి వస్తేనే కదా వాళ్ళ టాలెంట్ ఏంటని తెలుస్తుంది. సో ఇంట్లోనే ఉంటే వీ కాన్ జడ్జ్ చేయం, అంటే ఈ లెవెల్లో వాళ్ళు ఉంటారా ఉండరా అనేది మనము అంత స్ట్రాంగ్ గా చెప్పలేము, ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి బయటికి వస్తేనే సో వాళ్ళు స్టాండ్ అవ్వగలుగుతారా అవ్వలేరా అనేది సిచ్యువేషన్ చూసి వాళ్ళు మూవ్ ఆన్ అవుతారు. కాబట్టి పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ కంపల్సరీ ఉండాలి, అండ్ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్తో పాటు పిల్లలి దాని కాన్సన్ట్రేషన్ కానీ దాని మేనేజ్మెంట్ ఎలా చేయాలంటే ఏ వేలో మనం వెళ్ళాలనుకుంటే అదే కరెక్ట్ వేలో వెళ్ళాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాకరే బయటికి వచ్చిన ఫ్రీడమ్ వచ్చింది కదా అని తప్పు దారిలోకి వెళ్ళకుండా మనం ఉన్న దారిలోనే మంచిగా ఉంటే దే విల్ ఆల్సో ఎంకరేజ్ అని. సో మనకి పేరెంట్స్ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు దాన్ని మంచిగా యూజ్ చేసుకోవాలి, మన టాలెంట్ని చూపించుకోవాలి, సో ఎదగాలి అంటాం. రైట్, ఓకే. అండ్ ఈరోజు ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు నువ్వు ఇచ్చేయండి? ఉమెన్స్ కి ఈరోజు ఇచ్చే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీ ఉమెన్ ఇన్ ద వరల్డ్. సో ఎందుకంటే ఉమెన్ అంటేనే ఒక లైక్ షీఈస్ అ క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్ అనమాట, వితౌట్ ఉమెన్ నథింగ్ ఈస్ పాసిబుల్, బికాస్ పాపులేషన్ కానీ ఏది కానీ ఉమెన్ తోటే ఇట్స్ అ పాసిబుల్ థింగ్ అనమాట. సో మనం చూసుకున్నట్టు మన ఇన్స్పిరేషన్స్ కూడా ఉన్నాయి, మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కానీ, మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు కానీ, అండ్ మదర్ తెరీసా, వీ హ్యావ్ ఇందిరా గాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఎందుకంటే బీయింగ్ అ ఉమెన్ అంత స్టాండ్ తీసుకొని వాళ్ళు సొసైటీకి వచ్చి సొసైటీకి అంత సర్వ్ చేశారు కాబట్టి వీ నీడ్ టు టేక్ దెమ్ యాజ్ ఎ ఇన్స్పిరేషన్. ఉమెన్ ఈజ్ నథింగ్ లైక్ అంటే ఎందులో తక్కువ కాదు, ఉమెన్ షీ ఈస్ మోర్ దెన్ ఎనీథింగ్, షీ కెన్ అచీవ్ ఎనీథింగ్, హర్ గోల్ అంటే అనుకున్నదంటే సాధిస్తుంది. ఇప్పుడు ఈవెన్ మన మదర్స్ ని కూడా చూస్తాం, వాళ్ళు ఇంట్లో వర్క్ చేస్తారు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి బయట సిచ్యువేషన్స్ బయట సొసైటీని హ్యాండిల్ చేయడం కానీ, మళ్ళీ ఇంట్లో ఫ్యామిలీని వచ్చి హ్యాండిల్ చేయడము, పిల్లల్ని చూసుకోవడం, అంటే దే హ్యావ్ మల్టిపుల్ ఆఫ్ వర్క్స్, అయినా కూడా వాళ్ళకి అంత శక్తి ఉంది, అంత ఎనర్జీ ఉంది, చేస్తున్నారు అంటే బికాస్ దే ఆర్ అ ఉమెన్. ఉమెన్ కాబట్టి అంత చేయగలుగుతారు. సో ఎవ్రీ ఉమెన్ ఈస్ వెరీ గ్రేట్ఫుల్ ఇన్ దిస్ వరల్డ్. సూపర్ ప్రవళిక. అండ్
సివిల్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నాం అని విన్నాం, సో దాని గురించి. యా, సివిల్స్ నేను లాస్ట్ 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. యాక్చువల్లీ నేను బైజూస్లో కోచింగ్ తీసుకున్నాను. అండ్ ఫ్రమ్ నా యాక్చువల్లీ ఇప్పుడు LPU లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుంచి లాస్ట్ 1 year నుంచి నాకు కోచింగ్ వస్తుంది. లవ్లీ ఏంటంటే నేను గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ ఇప్పుడు లవ్లీ యూనివర్సిటీ నుంచి చేస్తున్నాను. అక్కడ నాకు స్పోర్ట్స్ కోటాలో ఫ్రీ సీట్ వచ్చింది. సో ఇప్పుడు కోచింగ్ అండ్ UPSC ఇయర్ May 25th నా ఫస్ట్ అటెంప్ట్ ఇస్తున్నాను నేను UPSC. వావ్, ఐ వాంట్ టు బికమ్ IAS ఆఫీసర్. యా, దట్స్ మై మెయిన్ గోల్. ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ సో ఇంతకుముందు ఉమెన్స్ డే గురించి మాట్లాడేటప్పుడు అంటే పొలిటీషియన్స్ కూడా ఎగ్జాంపుల్ తీసుకున్నావు. సో నీకు అంటే నీ కెరియర్లో లోకల్ పొలిటీషియన్స్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉండేనా? యా, ఉండే. ఓకే. అండ్ ఇప్పుడు ఇంతకుముందు మనం ఉమెన్స్ డే గురించి మాట్లాడుకున్నప్పుడు సో చెప్పారు అంటే ఉమెన్ ఏదైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల శక్తి మన ఉమెన్స్కే ఉంటుంది. బట్ ఇందులో కూడా చాలా మందిని తొక్కేస్తున్నారు. ఇంకా వద్దు, ఏం వెళ్తావు బయటికి, ఇంకా వద్దు, నా మాట వినాలి, ఈ విధంగా అంటారు కదా. సో అలా బయటికి రాకుండా కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తావు యాజ్ ఎ స్ట్రాంగ్ ఉమెన్గా? యా, యాజ్ లైక్ అంటే ఉమెన్స్ని తొక్కేసే వాళ్ళు అంటే ఎవ్రీవేర్, నాట్ ఓన్లీ ఇక్కడ, ఎక్కడైనా ఏ సొసైటీ చూసుకున్నా కానీ ఉమెన్ అంటే ఏదో బ్యాక్వర్డ్గా లాగడం కానీ వాళ్ళని ఇంటికే పరిమితం చేయాలి అనుకునే వాళ్ళు చాలా అంటే ఆర్డర్ చేసినట్టు మనం నడుచుకోవాలి అన్నట్టు ఫీలింగ్ లో ఉన్నారు. బట్ ఈ జనరేషన్ అయితే అలా లేదు. ఎందుకంటే ఉమెన్ అనే వాళ్ళు చాలా మంది బయటికి వస్తున్నారు, ఇంకా రావాలి, ఇంకా స్ట్రాంగ్నెస్ తోటి సెల్ఫ్ డిఫెన్స్ తోటి వాళ్ళు బయటికి వస్తేనే ఉమెన్ కి ఎంత శక్తి ఉంది, వాట్ దే క్యాన్ డూ అనేది అర్థం అవుతుంది. అంటే ఉమెన్ ఎవరైతే భయపడి ఇంట్లో ఉంటున్నారో వాళ్ళు ఎవరేం చెప్పినా పట్టించుకోదు. మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాము, మన పైన మనకి ఎంత నమ్మకం ఉందని తెలిసే వరకు దట్స్ ఇనఫ్. అంటే మన పైన మనకు నమ్మకం ఉండి వాట్ వీఆర్ అంటే మనకు తెలిస్తే చాలు, నో బడీ కెన్ స్టాప్ us. సో యా, అంటే మనం ముందు స్టెప్ తీసుకొని మనం బయటికి వస్తేనే సపోర్టర్స్ కూడా మనకు ఉంటారు. యా, రైట్, సూపర్, రైట్. థ్యాంక్ యూ ప్రవళిక. అండ్ వన్స్ అగైన్ నీ సివిల్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావు కదా, ఆల్ ది బెస్ట్ మన రాజ్ఞస్ తరపు నుంచి కూడా, అలాగే నా పర్సనల్గా కూడా ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఆయన చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రవళిక అసలు ఎంత కాన్ఫిడెంట్గా అనిపిస్తుందో కదా ప్రవళిక మాట్లాడే ప్రతి మాటల్లో కూడా. ఇంకా ఎదగాలేమని రాజ్ఞస్ తరపు నుంచి కోరుకుంటే ఇది వాళ్ళ ఉమెన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్.